తెలంగాణ రాష్ట్రం జోగులాంబ గద్వాల జిల్లా గద్వాల పట్టణంలో ఎంఏఎల్డి జూనియర్ కళాశాల నందు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రతి విద్యార్థి ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగాలని జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని ఎంఏఎల్డి కళాశాలలో ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల ఓరియంటేషన్ ప్రోగ్రాంకు జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావుతో కలిసి జిల్లా కలెక్టర్ బిఎం సంతోష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ సివిల్ సర్వీస్ ఎగ్జామ్స్ పై ఓరియంటేషన్ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశ్యం విద్యార్థులకు పరీక్షల యొక్క సిలబస్ ప్రిపరేషన్ పై అవగాహన కల్పించడం అన్నారు. జిల్లా ఎస్పీ టి శ్రీనివాసరావు మాట్లాడుతూ తమ వృత్తి అనుభవాలను పంచుకుంటూ యువతకు స్ఫూర్తి కల్పిస్తూ కఠిన శ్రమతో కూడిన ప్రణాళికను పాటిస్తే తప్పకుండా విజయాలు సాధించగలమని అన్నారు. హైదరాబాద్ లో మాత్రమే కాదు, గద్వాల్లో కూడా సివిల్స్ కు సిద్ధమవుతున్న విద్యార్థులకు మంచి కోచింగ్ క్లాసులు అందిస్తామని తెలిపారు. ఏదైనా చేయగలమనే ఆత్మవిశ్వాసం, నమ్మకం ఉండాలని, నీలో ఉన్న బద్ధకాన్ని, అపనమ్మకాన్ని నా వల్ల కాదు అనే ఆలోచనలను తీసివేసి చక్కటి ప్రణాళిక చేసుకుని చదివితే ఇతరులకు ఆదర్శంగా నిలవగలమని అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజున ఒక మంచి నిర్ణయం తీసుకుని ఉన్నత లక్ష్యాల వైపు వెళ్లాలని కోరారు. మహిళలకు 33% రిజర్వేషన్ కల్పించడం ద్వారా యువతులకు గొప్ప అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అనంతరం డ్రగ్స్ వల్ల జరిగే దుష్ఫలితాల షీటీమ్ పోస్టర్స్, ట్రాఫిక్ నియమాల పోస్టర్స్ జిల్లా కలెక్టర్ తో కలిసి విడుదల చేశారు. చాలా మంచి విజయాలు సాధించేటటువంటి అవకాశం ఉంది కాబట్టి ఏదైనా ఒక పని మంచి రోజు స్టార్ట్ చేస్తే అది చాలా తొందరగా అవుతుంది. మనం ఇల్లు కట్టాలన్నా, లేదా పిల్లలకు విద్యాభ్యాసం చేయాలన్నా, ఈవెన్ పెళ్లి చేయాలన్నా కూడా దేనికైనా సరే మనం ఏం చేస్తాం, మంచి రోజు చూస్తామా లేదా? సో చదువుకి ఉపాధ్యాయ దినోత్సవం కన్నా మంచి రోజు ఇంకోటి ఏమైనా ఉంటుందా? సో ఉపాధ్యాయ దినోత్సవం రోజు మనము ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకుంటున్నాము. సో ఇదే రోజు ఇక్కడ ఉన్నటువంటి పిల్లల్లో ఒక 3-4 ఇయర్స్ తర్వాత కానీ 5-6 ఇయర్స్ తర్వాత కానీ కొంతమంది అయినా కలెక్టర్లుగా, ఎస్పీలుగా, ఆర్డీఓలుగా, డిఎస్పీలుగా సెలెక్ట్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ చాలా మందికి అనిపిస్తుంది, అంటే మనకి అసలు మనం సాధించగలమా, మనకి వస్తుందా రాదా? చాలా మంది చాలా చెప్తూ ఉంటారు, మనం సాధించగలమా లేదా అనేటటువంటి అపనమ్మకం, భయం అనేది మనలో ఉంటుంది. సహజంగా మనం పెరిగినటువంటి వాతావరణం కానీ, మన ఆర్థిక పరిస్థితులు కానీ, సామాజిక పరిస్థితులు కానీ అట్లా ఉంటాయి. నేను ప్రిపేర్ అయిన తర్వాత, నేను సెలెక్ట్ అయిన తర్వాత నన్ను చూసి నాకు సంబంధించినటువంటి టీచర్స్ కానీ, వాళ్ళ మిసెస్ కానీ రాసి దగ్గర 100 మంది సెలెక్ట్ అయ్యారు. గ్రూప్ 2లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 1లో సెలెక్ట్ అయ్యారు, గ్రూప్ 3లో సెలెక్ట్ అయ్యారు. అంటే అప్పటి వరకు రూరల్ ఏరియాలో ఉన్నటువంటి ప్రజలకు ఒక అపనమ్మకం ఉంది. నిజంగా ఇలాంటి పోస్టులు మనము ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా, ఎవరిని మేనేజ్ చేయకుండా మనకు అసలు వస్తాయా, ఇలాంటి సర్వీస్ మనకి ఇస్తారా అనేటటువంటి అపనమ్మకం ఉంది. సో వాళ్ళకి నన్ను చూసిన తర్వాత వచ్చినటువంటి నమ్మకం ఏంటంటే, ఈ మాస్టారు ఎక్కడికి వెళ్ళలేదు, ఎక్కడ ఒక రోజు కోచింగ్ తీసుకోలేదు, రోజు స్కూల్కి వచ్చి పాఠాలు చెప్తూనే ఉన్నారు. ఒకనొక సమయంలో డిఎస్పీగా సెలెక్ట్ అయ్యారని చెప్పేసి రిజల్ట్ చెప్పారు. సో